హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు 2 డేస్కి వెళ్ళి యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏం ట్రెండ్ అవుతుందంటే వీడియో ఇమ్మడి రవి ఐబొమ్మ, ఇమ్మడి రవి ఐబొమ్మ 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 అధినేతను అరెస్ట్ చేశారు. అసలు నేను ఏం తప్పు చేసిండని అరెస్ట్ చేసిర్రా నాయన? మీరు నాకు అర్థం కాదు. ఛాలెంజ్ చేసిరండి ఎందుక? ఏమని దమ్ముంటే మీరు పట్టుకోరు, నన్ను పట్టుకోలేను అందుక అని మీకు కూడా అర్థం కాదు. ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ నేను తప్పు పడతలేను. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఐబొమ్మ రవి ఏంది, మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రతి ఒక్క సినిమా అందాలని చెప్పి మిడిల్ క్లాస్లో పైరసీ చేసిండా, ఏం చేసిండు ఓకే అండ్ ఒప్పుకుండు కదా, నేను చేసేది తప్పు పనే కానీ నాకు రైట్ అనిపిస్తుందని ఏదో సంథింగ్ చెప్పిండు. దాన్ని ట్రోలింగ్ చేసి అరెస్ట్ చేసిరని చెప్పి శివాజీ సినిమాలాగా, శివాజీ సినిమాలో రజనీకాంత్ తీసుకుపోయిన ఫీలింగ్ ఇన్స్టాగ్రామ్లో మొత్తం ట్రోలింగ్ దగ్గరనే ఆయన. ఇది అర్థంగా కడుగుతా. ఇప్పుడు ఐబొమ్మ వచ్చింది, దానివల్ల ఏం జరుగుతుంది? మిడిల్ క్లాస్ వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఏంది, ఇంట్లో 4K టీవీ ఉందనుకో, కొత్త సినిమా ఐబొమ్మలో చూసుకోవచ్చు. ఒక టికెట్ కాస్ట్ 500, ఇంట్లో ముగ్గురు ఉంటే ఎంత? 1500. అలా క్యాంటీన్ ఖర్చులు ఎంత? సమోసా గిమోసా అన్నీ కలిపి 2000, 2500. ఒక మిడిల్ క్లాస్ సంపాదన ఎంత తెలుసా మీకు? రోజు 600, 700. ఒక మిడిల్ క్లాస్ సినిమా పోవాలంటే మినిమం 2500 కావాలి. 7Kలు అవుతుంది. ఎవడు పెట్టి తీయమంటాడు అంతంత పెద్ద బడ్జెట్ మిమ్మల్ని సినిమా? నేను 2007, 6, 5లో చూసిన సినిమా టికెట్ 30 రూపాయలు. 2025కి వచ్చరికి ఒక టికెట్ 500 రూపీస్. ఏడారా నాయన? 7Kలు అవుతుంది ఇదంతా. వాడేదో చేసిండు, ఇమ్మడి రవి దొరికిండు, ఛాలెంజ్ చేసిండు, ఇది చెప్పిండు, అది చెప్పిన ప్రెస్ మీట్లు పెట్టి బదులు సినిమా టికెట్ల రేట్లు ఎట్లా తగ్గాలో చెప్పండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎట్లా అందుబాటులో తేవాలో చూడండి. అది ఆలోచించండి ఫస్ట్. ఏది ఆలోచించుకో. ఇమ్మడి రవి దొరికిండు, ఐబొమ్మ అధినేత, ఈ నేత ఆ నేత అనేది కాదు. దాని బదులు మూవీ రూల్స్ కూడా ఉంది. మూవీ రూల్స్ ఉంది, జియో ర్యాక్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అన్నీ బ్యాన్ చేయండి. సినిమా టికెట్ల కాస్ట్ తక్కువ చేయండి, మూవీ బడ్జెట్ తక్కువ చేయండి. అప్పుడు సినిమా టికెట్ల కాస్ట్ తగ్గుతుంది. దాన్ని వదిలిపెట్టి ఐబొమ్మ రవి, ఇమ్మడి రవి, ఆ రవి, ఈ అమ్మ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ప్రెస్ మీట్లు పెట్టి ఇన్స్టాగ్రామ్ మొత్తం దొమ్మ చేస్తాడు కదా నాయన. ఏమోరా నాయన, మీకే తెలవాలి. వాడు చేసింది కరెక్టే, 100% కరెక్ట్. ఎందుకంటే నాలాంటి మిడిల్ క్లాస్ ఆటో డ్రైవర్ చేసే పని ఏంది? ఐబొమ్మ మూవీస్లో సినిమా చూడడం. నేను 500 పెట్టి సినిమా పోలేను కాబట్టి నా ఫ్యామిలీని నేను తీసుకొని పోవాలంటే నా ఇంట్లో ముగ్గురం 1500 అవుతుంది. నేను ఐబొమ్మలో చూస్తే నా ఇంట్లో, నా టీవీలో నేను చూసుకోవచ్చు హై వాల్యూమ్లో. అది నాకు తెలుసు. నాకు మంచిగా చేసిండు ఐబొమ్మ రవి, ఇమ్మడి రవి. ప్లస్ బాయ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి. గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి, ఫాలో అవ్వండి.